ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ అయితే తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ అయితే జరుగుతుంది ఇవాళ. మరి ఆ ఎలక్షన్స్లలో అసలు ఎలా ఉండబోతుంది వాతావరణం, ఎక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఏంటి ఈ మూడు పార్టీల మధ్యలో ఉన్న ఈ చిచ్చు అసలు ఎవరిని ముందుకు తీసుకెళ్తుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు గట్టా కార్తీక్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్కారం సార్, మున్సిపల్ ఎన్నికలు అసలు బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళని తిడతారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, ఈ ఇద్దరు పార్టీలే వీళ్ళతో ఏమీ శాత కాదని చెప్పి ఇటు మన బీజేపీ వాళ్ళు మాట్లాడారు. మరి ఈ రోజు పోలింగ్ జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఎస్, మీరు చెప్పినట్టు తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోబోతున్నారు. 52 లక్షలు అని అంటారు కానీ నిజానికి 100% పోలింగ్ ఖచ్చితంగా జరగదు. అర్బన్ ప్రాంతాల్లో సగం పోలింగ్ జరిగితే చాలా గొప్ప. సో ఈసారి విచిత్రం ఏంటంటే కొంత మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఎక్కువగా ఉన్నారు మహిళా ఓటర్స్. ఎవరి వైపు ప్రజల మొగ్గు చూపే అవకాశం ఉంది అనేది మాట్లాడుకున్నప్పుడు నిజానికి చాలా మంది నాకు నిన్న నుంచి కాల్ చేస్తున్నారు. మీరు ఏ ఉప ఎన్నిక వచ్చినా ముందే చెప్తారు ఫలితాలు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా వివిధ రాష్ట్రాల ఎన్నికలైనా కొద్దిగా ముందే చెప్తారు. ఎందుకు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రిజల్ట్ సంబంధించి మీరు ఎందుకు ఏ మున్సిపాలిటీలో ఎవరు గెలుస్తారు, ఏ కార్పొరేషన్ ఎవరు గెలుస్తారు అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది కాల్ చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే చార్మి, ఉదాహరణకి ఇది పూర్తిగా అధికార పార్టీ డామినేషన్ గా ఉండేటువంటి ఎన్నికలు. అవును, సహజంగా లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీ డామినేషన్ గా ఉంటాయి. ఉప ఎన్నికలైనా అలాగే ఉంటే సాధారణంగా ఎప్పుడైనా మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా వేరే లోకల్ బాడీ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటాయి. అది కాక తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు చెప్పలేం. మళ్ళీ ఇప్పుడు అలా అనుకుంటే కేరళలో కమ్యూనిస్టులు ఓడిపోలేదా, బీజేపీ అక్కడ గెలవలేదా, ఉన్నాయి కొన్ని కారణాలు కొన్ని చోట్ల ఉన్నాయి. నిజమే, మ్యాక్స్ ఆఫ్ ది అధికార పార్టీకి అడ్వాంటేజ్. అది పక్కన పెడితే అసలు వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్లు వార్డులు అనేవి చాలా వందల ఓట్ల తేడాతోనే గెలిపోవటంలో ఉంటాయి. ఈ 100 ఓట్లు ఎలా ప్రభావితం అవుతాయి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొన్ని వింటున్నాను, శంకరపల్లిలో ఓటుకి 20,000 అవును సార్, నేను కూడా విన్నా. ఇటు ఏరియాస్లలో రాత్రిపూట ఇంటికి వచ్చి ఇంటికి ఎంత మంది ఉంటే అంత 10,000 5,000 ఇచ్చిపోతున్నారు. 20,000 చోటప్పల్లో నాకున్న సమాచారం మేరకు 10,000 పంచారట. తర్వాత ఈ మన హైదరాబాద్ శివార్లో ఉన్న శంకరపల్లి అయితే ఓటుకి 20,000. ఆ ఇంట్లో 3-4 ఓట్లు ఉన్నాయంటే అరతులం బంగారం పెట్టి తన గిఫ్ట్ ఇచ్చిపోతున్నారట. డబ్బులు ఇస్తున్నారు, అది కాక అరతులం బంగారం చేతిలో పెట్టిపోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఈ 100 ఓట్లు అటు నుంచి ఇటు లాక్కోవటం, ఇటు నుంచి అటు లాక్కోవటం పెద్ద విషయం ఏం కాదు. సో ఇలాంటి డబ్బులతో మ్యానిపులేట్ అయ్యేటువంటి ఓట్ల దగ్గర మనం కొద్దిగా మనం చెప్పినా కానీ ఫలితాలు కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి పూర్తిగా లోకల్ ఎన్నికలు, సగటు ఎన్నికలు, రెండోది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉండే ఎన్నికలు, అది కాక డబ్బులకి కొన్ని ప్రలోభాలకి లోనయ్యేటువంటి ఎన్నికలు, లొంగిపోయే ఎన్నికలు. కాబట్టి దీని మీద మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేనప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు. కానీ ఇవాళ చెప్తున్నాం కొంత 3 వరకు చెప్తున్నా. ఇవాళ పోలింగ్ జరుగుతున్న 3 బట్టి చెప్తున్నాను. 7 కార్పొరేషన్లు, సరే మున్సిపాలిటీలు అంటే కొన్ని పక్కన పెడతాం, మున్సిపాలిటీలు కూడా కీలకమైన మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు సొంతం జరుగుతాం గజ్వేల్లో, ఆ గజ్వేల్ మున్సిపాలిటీకి ఎన్నిక జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ మున్సిపాలిటీకి కూడా ఎన్నిక జరగబోతోంది. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. సో ముఖ్యమైనటువంటి మున్సిపాలిటీలు కూడా ఉన్నప్పటికీ కూడా 116 మున్సిపాలిటీలు పక్కన పెట్టేసి 7 కార్పొరేషన్ల వరకు మనం మాట్లాడుకున్నాం. మొత్తం తెలంగాణలో 10 కార్పొరేషన్లు ఉంటే 10 కార్పొరేషన్లో 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీకి ఎన్నికలు జరగట్లేదు, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగట్లేదు. మిగతా 7 కార్పొరేషన్లలో ఇప్పుడు నిజానికి నల్గొండ కార్పొరేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం క్లియర్గా కనపడుతూ ఉంది. అయితే అతిపెద్ద కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ హవా కనపడుతుంది. బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అక్కడ దూసుకుపోతుంది. కాకపోతే మ్యాజిక్ స్పీకర్ దాటి బీజేపీ గెలవగలిగిద్దా, కాషాయ జెండా ఎగిరిద్దా అనేది కొద్ది డౌట్. కానీ పెద్ద పార్టీగా కరీంనగర్ లో బీజేపీ అవతరించబోతుంది కదా. బీజేపీకి అసలు నిజానికి గెలిచే అవకాశం కూడా వచ్చింది, ఈజీగా గెలిచే అవకాశం. కొన్ని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒరిజినల్ బీజేపీ టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి చేరిన వారికి టికెట్ ఇచ్చారు, ఓల్డ్ బీజేపీ నాయకులను పట్టించుకోలేదు అన్నది ఒక కారణం. అయితే ఈటల రాజేందర్ వర్గం వర్సెస్ బండి సంజయ్ వర్గాలు, ఈ వర్గాల గోల కొంత కరీంనగర్లో బీజేపీకి ఇబ్బందిగా ఉంది.
సో పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుంది, తర్వాత కాంగ్రెస్ ఉండబోతుంది, తర్వాత బీఆర్ఎస్ ఉండబోతుంది. సో ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేస్తుంది, అందుకు కొంత ప్రభావం చూపించబోతుంది. సరే, కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించి అది. తర్వాత నిజామాబాద్ మున్సిపాలిటీ, అక్కడ బీజేపీ జెండా ఎగరబోతుంది. పోయినసారి కూడా బీజేపీ హవా కొంచెం నిజామాబాద్ లో ఉండింది. నిజామాబాద్ లో పోయినసారి కార్పొరేషన్ ఎన్నికల్లో రిటిల్ బిట్ లో చాలా ఎడ్జ్ లో బీజేపీ 2 సీట్ల 3 సీట్లకు పోయింది. 2 అనేది బీజేపీ లక్కీ నెంబర్. ఎందుకంటే 2 సీట్లతో బీజేపీ దేశంలో స్టార్ట్ అయింది. ఇవాళ వరుసగా మూడుసార్లు అధికారంలోకి ఎన్డీఏ కూటమి దేశంలో చూస్తున్నాం మన మోడీ గారు. సో బీజేపీ ప్రస్థానం దేశంలో స్టార్ట్ అయింది 2 ఎంపీ సీట్లతోనే. కాబట్టి ఇప్పుడు నిజామాబాద్ లో అంటే 2 సీట్లు మిస్ అయినటువంటి ఆ స్థానాన్ని ఇవాళ బీజేపీ జెండా ఎగరైపోతుంది. ధర్మపురి అరవింద్ అన్ని తానే వ్యవహరించారు. సో మొత్తానికి గెలిపించుకోగలుగుతున్నారు. సో బీజేపీ చాలా క్లియర్ గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తన సత్తాని, సరే మున్సిపల్ ఎన్నికలు అని చెప్పండి, మున్సిపాలిటీలో బీజేపీ పెద్ద ఎక్కువ ప్రభావం చూపించకపోయినా కార్పొరేషన్లలో మాత్రం నిజామాబాద్ గెలిచే అవకాశం క్లియర్ గా కనపడుతుంది. కరీంనగర్ లో గెలిచినా గెలవకపోయినా పెద్ద పార్టీగా అవతరించేటువంటి అవకాశం క్లియర్ గా కనపడతా ఉంది. నిజామాబాద్ లో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎంఐఎం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ కనపడేటువంటి అవకాశం. తర్వాత మహబూబ్ నగర్ లో కూడా సరే కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరిస్తుంది. అక్కడ హంగు వస్తుందా, 1 సైడ్ గా కాంగ్రెస్ వస్తుందా అనేటువంటిది కొద్దిగా డౌట్ ఉంది. అక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ కొంచెం డివిజన్ ఎక్కువ సార్. మాకు ఇట్లా కొంచెం కాంగ్రెస్, కొంతమంది అటు అన్నట్టుగా ఉంటారు. అక్కడ కొంచెం డౌట్ అనే చెప్పొచ్చు అంటారా? మరి అది చూడాలి. మహబూబ్ నగర్ కొంత అంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది సహజంగా, అధికారంలో ఉన్న వాళ్ళకి. అందులో రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా కాబట్టి కాదు, తీవ్రమైన కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారు, తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. చాలా వార్డులలో తీవ్రమైన పోటీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపు నుంచి కొన్ని చోట్ల, బీఆర్ఎస్ నుంచి కొన్ని చోట్ల ఎదుర్కొంటున్నమాట వాస్తవం. తర్వాత రామగుండం, మంచిర్యాల, ఈ రామగుండం మంచిర్యాలలో కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం చాలా క్లియర్ కనపడుతుంది. సో మేజర్గా ఒక 5 కార్పొరేషన్లు మాత్రం కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. ఒక కార్పొరేషన్ అంగొస్తే చెప్పలేము మనం, 4 అయితే కొంత ఈజీగానే కనపడుతున్నాయి. తర్వాత నిజామాబాద్, కరీంనగర్ మాత్రం బీజేపీ హవా కనపడుతుంది. చాలా క్లియర్గా నిజామాబాద్ కమలం జెండా, కాషాయ జెండా ఎగిరే అవకాశం కనపడుతూ ఉంది. కరీంనగర్లో పెద్ద పార్టీగా బీజేపీ అవతరించేటువంటి అవకాశం ఉంది చాలా క్లియర్గా. అసలు కరీంనగర్లో కూడా అది పెద్ద కార్పొరేషన్, ఈజీగా గెలిచే అవకాశం వచ్చే, కానీ ఆ పార్టీలో ఉన్న వర్గాలు ఓల్డ్ బీజేపీ నాయకులు టికెట్ ఇవ్వకపోవడం పొరపాటు కొంత ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి తప్ప మొత్తంగా అయితే అక్కడ బీజేపీ హవా, బండి సంజయ్ హవా చాలా క్లియర్ గా కరీంనగర్ లో కూడా కనపడుతూ ఉంది. సో అతని 1 సైడ్ అని నేను చెప్పను, మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్ పోటీ ఇస్తుంది, కొన్ని ప్యాకెట్స్ లో బీఆర్ఎస్ పోటీ ఇస్తుంది. నిజానికి బీఆర్ఎస్ కు వచ్చిన చక్కటి అవకాశాన్ని కొంత పాడు చేస్తున్న పార్టీ. అంటే సార్ ఇప్పుడు నార్మల్గా 3 పార్టీలు గట్టిగా మాట్లాడంటే అసలు బీజేపీకి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా హవా చాలా ఉందని చెప్పుకోలేము ఎప్పటికైనా. బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉండే, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే ఉన్నారు అధికార పక్షాలు, ప్రతిపక్షాలు వాళ్ళు. కానీ ఎందుకు చాలా మంది ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనుకో, దానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే నీకు ఒక తెలంగాణ బేస్ రాజకీయం తెలియాలి. నిజానికి కేసీఆర్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయినప్పుడు ఆ వ్యతిరేకతను చూపించిన పార్టీ బీజేపీ. ఎందుకంటే నీకు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ఎప్పుడు తెలిసింది? దుబ్బాక బై ఎలక్షన్ లో రఘునందన్ గెలిపినప్పుడు తెలిసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉంది, అప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే కరోనా వల్ల చనిపోయారు, అనారోగ్య కారణంతో చనిపోయారు. ఉప ఎన్నిక వచ్చినప్పుడు బీఆర్ఎస్ ను ఓడించి రఘునందన్ బీజేపీ అభ్యర్థి గెలిచారు. అప్పుడు తెలిసింది కేసీఆర్ ప్రభుత్వమే, అంటే కేసీఆర్ అధికారంలో ఉన్న ఉప ఎన్నికలు గెలవలేకపోయాడంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పి తెలిసింది. తర్వాత ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రిగా ఆయన బయటకు వచ్చినప్పుడు, మంత్రిగా పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో చేరి ఏ పార్టీలో చేరదామని ఆలోచించాడు. వాస్తవానికి ఆయన బీజేపీలో చేరి ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాదు, ఆయన కొంత కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. అయితే కాంగ్రెస్ పోవాలి లేదా ఇండిపెండెంట్ పోటీ చేయాలి, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ని ఎదుర్కోగలిగిన బీజేపీ మాత్రమే అని ఆలోచించి బీజేపీలోకి వెళ్ళి పోటీ చేశాడు. పోటీ చేస్తే గెలిచాడా లేదా బీజేపీ నుంచి? కేసీఆర్ చాలా దృష్టి పెట్టి దళిత బంధు అనే ఒక పథకాన్ని రూపొందించి మరీ అమలు చేశాడు. అక్కడ ఏది ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ గెలవకూడదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఈటెల రాజేందర్ ఆయనకున్నటువంటి బలం కావచ్చు, బీజేపీ సహకారం కావచ్చు, మొత్తంగా ఈ 2 కలగలిపి అక్కడ బీజేపీ జెండా ఎగిరిందా లేదా? అంటే తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ కి డిపాజిట్ అని దక్కింది, అసలు దుబ్బాకలో దక్కిందా, హుజురాబాద్ దక్కిందా? ఇదంతా పోనీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చాయి.
ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ పోటీ ఎవరెవరి మధ్య నడిచింది? బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ సంబంధించి పోటీ నడిచింది. సో సరే బీఆర్ఎస్ అధికారం ఉంది కాబట్టి గెలిచి ఉండొచ్చు కాక, స్టేట్ వైడ్గా మొత్తం ఫోకస్ పెట్టి ఆడ గెలిచి ఉండొచ్చు కాక. మునుగోడు ఎలక్షన్ అది. ఆ మునుగోడు ఎలక్షన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పనిచేశాడు. బీజేపీ ఓడిపోయిందని తప్ప నైతికంగా గెలిచింది. అధికార పార్టీ వాళ్ళది కాబట్టి అప్పుడు గెలిపించుకోగలిగారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ఆ పరిస్థితి నుంచి నిజానికి బీజేపీకి ఆ రోజే హవా ఉంది. ఆ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత అని అంటే కొన్ని జిల్లాల్లో ఏంటంటే వాళ్ళకి బలం సరిగా లేకపోవటం, నిర్మాణం సరిగా లేకపోవటం, దాని మీద దృష్టి పెట్టకపోవటం పక్కన పెట్టేస్తే బీజేపీ హవా ప్రజల్లో క్లియర్గా కనపడింది, ఓట్ బ్యాంక్ లో క్లియర్ కనపడింది. అసలు కేసీఆర్ వ్యతిరేకత బీజేపీ వెనకానికి ర్యాలీ అయ్యే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఉన్న సమయంలో బీజేపీ సొంత తప్పిదాలు బండి సంజయ్ని ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించేసి మళ్ళా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పటం, బీజేపీ ఆరుషి రాజకీయాలు కాకుండా సాఫ్ట్ రాజకీయాలు కేసీఆర్తో చేయటం ఫలితంగా ఆ పార్టీ మొత్తానికి ఇబ్బంది పడి గట్టిగా రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డి, గట్టిగా ఆరుషి రాజకీయాలు చేసేటువంటి రేవంత్ రెడ్డి వైపు టర్న్ అయిపోయింది. అంటే కేసీఆర్ని గట్టిగా ఎవరు ఎదుర్కోగలంటే అప్పుడు బండి సంజయ్ కనపడ్డాడు. బండి సంజయ్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఎవరు? రేవంత్ రెడ్డి కనపడ్డాడు. సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది, కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ మీద అదేవిధంగా బీఆర్ఎస్ మీద రెండుటి మీద ఆ వ్యతిరేకత 50-50 లా కొనస్తుంది. మరి ఈసారి ఎన్నికలలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చి సరే కొంత గొప్ప ఆ 1% 2% ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు? ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయితే సహజంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ క్లియర్ కనపడుతుంది, నో డౌట్ ఎట్టారు. కానీ ఈ ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఇక మాకు తిరుగులేదు, ఇక మాదే హవా, ఏ ఎన్నిక మన గ్రామ పంచాయతీలో మేము ఎక్కువ గెలిచాం, మున్సిపల్ కార్పొరేషన్లో మేము ఎక్కువ గెలిచామని అనుకుంటే మాత్రం అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకోటి లేదు. నేను గ్రౌండ్లో చూస్తున్నాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. సో రేవంత్ రెడ్డి గారి మీద మంచి ఉంది చెడు ఉంది, నేను కాదంటే మంచి ఉంది చెడు ఉంది. మంచి అయినా రేవంత్ రెడ్డి గారిని ఓడుకునే వాళ్ళు ఉన్నారు, చెడైనా రేవంత్ రెడ్డి గారిని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ లోకల్ ఎమ్మెల్యేల మీద మొత్తం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్యేతో కలిపితే 67 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు 40 మంది ఎమ్మెల్యేల మీద. మళ్ళీ అందుకని చెప్తున్నాను, ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం చాలా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు గ్రామ పంచాయతీలు మేజర్ గెలిచారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఈజీగా గెలుస్తారు. నేనేం గెలవరని చెప్పండి, కాంగ్రెస్ గెలుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేజర్ భాగం కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ అనుకున్నంతగా రికవరీ కావట. కాంగ్రెస్ మీద వ్యతిరేకత బీజేపీ కోటేద్దామా బీఆర్ఎస్ కోటేద్దామా అంటే బీజేపీ లేని చోట బీఆర్ఎస్కి, బీజేపీ ఉన్న చోట బీజేపీకి టర్న్ అవుతుంది తప్ప, అంతే తప్ప కాంగ్రెస్ మీద వ్యతిరేకతగా బీఆర్ఎస్కి మారుతున్నారు తప్ప బీఆర్ఎస్ మీద అనుకున్నంత సాఫ్ట్ కార్నర్ రావట్లేదు. కారణం ఏంటంటే ఎవరు బయటకు వస్తే సాఫ్ట్ కార్నర్ వస్తే ఆయన బయటకు రావట్లే, కేసీఆర్ ఏం బయటకు రావట్లే, కేటీఆర్ ఏమో అనుకున్నంతగా సరిపోవట్లేదు. ఆ స్ట్రాటజీలు కూడా కొంత మెరుగుపడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ ఫలితంగా ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఈ ఎన్నికల వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కంప్లీట్గా మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి అదేవిధంగా కంప్లీట్గా ఉన్న అన్ని వార్డ్స్లలో ఎవరెవరు గెలుస్తారు, అయితే బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా ఓడిపోయిన పరిస్థితి నుంచి, పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి నుంచి, గ్రామ పంచాయతీ ఎన్నికలకే కొంత బీఆర్ఎస్ గ్రామాల్లో కొంత సత్తాన్ని చాటుకోగలిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కూడా కొంత తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలుగుతుంది, నో డౌట్. కొన్ని మున్సిపాలిటీలు తన పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ మేజర్గానే చూపించుకోగలిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదా, ఇది ఇవాళ వీడియో.